నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. కేవలం 142 గ్రామాల్లోనే ఆందోళన జరిగాయని, ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారని అన్నారు. 4% గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది. అది కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని ఆమె ఆరోపించారు. 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామ సభలు జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారామె. 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే పథకాలు వచ్చేవని, ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ఇళ్లలో కూర్చుని లబ్ధిదారులను ఎంపిక చేసేవారని అన్నారు. ప్రజా అవసరాలు, ఆర్థిక వనరులను బట్టి పథకాలను అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. మంచిని తమ ఖాతాల్లో, చెడుని మంది ఖాతాల్లో వేయడం టీఆర్ఎస్కు అలవాటని ఆమె విమర్శించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. హరికృష్ణ, అయితే గ్రామ సభలకు ఉద్దేశించి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? నిన్నటి నుంచి గ్రామ సభలు అయితే మొదలు కావడం జరిగింది. ఈ నెల 24 వరకు ఈ యొక్క గ్రామ సభలు జరిగినాయి. అయితే ఈ గ్రామ సభల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై అయితే సీతక్క కౌంటర్ ఇచ్చారు. చిట్చాట్ చేస్తూ కూడా కేవలం ఏదైతే బీఆర్ఎస్ పత్రికలో మాత్రమే గ్రామాల్లో ఆందోళన జరుగుతున్నాయని చెప్పేసి రాశారు. అంటే కేవలం అది కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు. 96% గ్రామాల్లో శాంత వాతావరణంలో గ్రామ సభలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గ్రామ సభల్లో అర్హులను గుర్తిస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇచ్చేవి. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే ఇళ్లలో ఉండి లబ్ధిదారులను గుర్తించేవారు. ఈసారి అలా కాకుండా గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రభుత్వంలో గ్రామ సభల్లోని ప్రజల సమక్షంలో అయితే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. కాబట్టి కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఓట్లప్పుడు మాత్రమే పథకాలు అరకొరగా ఇచ్చేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా అవసరాలను, ఆర్థిక వనరులను దృష్టి పెట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్లకు దగ్గ అయితే పథకాలు సృష్టించి ఈ యొక్క పథకాలు అమలు చేస్తున్నాము. 10 ఏళ్లుగా రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ చెడ్డ పేరు వస్తుందన్న ధోరణితో వాళ్ళు ఈ విధంగా గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అయితే కేటీఆర్ మాటలు నమ్మి సోషియో ఎకనామిక్ సర్వేలో ఇంటింటి సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళకి ఇప్పుడు పథకాలు రావు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చూడదు. ప్రతి ఒక్క అర్హుడు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఇస్తాము. ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకొని వారు ఉంటారో వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోండి. అంతేకాని బీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టుకొని ఇలా చేయడం ఈ విధంగా కూడా నష్టపోకూడదు. ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కానీ సరే, ఇందిరమ్మ ఇల్లు కానీ సరే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్రేయ భరోసా ఇస్తుంది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఏదైతే అర్హులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి. ఎవరు కూడా బీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోద్దంటూ కూడా విమర్శించడం. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.